సింహాసనం వేసి కూర్చుండి చిన్న పాలూరు గ్రామంలో తన పరిచయని 3 సంవత్సరంగా లేవనెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో దేవుడు మాతో మాట్లాడుతున్న ఒక విషయము, మీరు వెళ్ళి గ్రామంలో ఉన్న అందరికీ సువార్త చెప్పండి, త్వరలో ఇక్కడ గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాను. యోగ గ్రంథము 9:10 చెప్తుంది, ఎవడు తెలుసుకునలేని మగత్యమైన కార్యములు నేను చేయబోతున్నాను. 40 దినంలో ఒక మగత్యమైన కార్యము ఈ పాలూరు గ్రామంలో జరగబోతుంది. దేవుడు తన కార్యాన్ని బలంగా చేయబోతున్నారు. ఆయన కార్యములు మనం చూడబోతున్నాం. ఈ గ్రామంలో ఉన్న అందరినీ దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఆయన నామంలో మనం ఏది అడిగినా చేస్తానని చెప్పిన దేవుడు ఈ దినంలో కూడా ఈ సువార్త వింటున్న మీతో జీవితంలో కూడా ఎవరైనా సరే యేసయ్యా నాకు విశ్రాంతి కలుగ చేయండి అని అడిగితే మీకు ఇప్పుడే విశ్రాంతి కలుగ చేసే దేవుడిగా ఉంటున్నారు. ఎన్నో గ్రామంలో ఉండి ఎన్నో పట్టణంలో ఉండి కూడా ఈ చిన్న మందిరానికి తెలుసుకుని వస్తున్నారు. వాళ్ళకి అందరికీ దేవుడు విశ్రాంతి ఇస్తున్నాడు, స్వస్థపరుస్తున్నారు. ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనని విమోచించి కడిగి శుద్ధీకరిస్తుంది. ఎందుకొరకంటే ఈ చిన్న గ్రామంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిపోతున్న ఆత్మల కొరకు, నశించిపోతున్న యవనస్తుల కొరకు, నశించిపోతున్న యవనస్తురాల కొరకు, అదే కాలంలో చిన్నపిల్లలు యవనస్తురాలంతా సెల్లు ద్వారా ఎంతో పాపంలో పడిపోయి తల్లిదండ్రులకు లోపడకుండా పాపం చేత భయంకరంగా పీడించబడి దురాత్మ శక్తులు పాడైపోయి అంత శోధనలో పడిపోయి మంచిగా చదివి పైకి రాలేక ఎన్నో సమస్యలు లోకంలో జరుగుతుంది. అలాంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి మరలా ఈ చిన్న పాలూరు గ్రామంలో సింహాసనం వేసి కూర్చుండి తన పరిచయని లేవనెత్తుతున్నారు. శ్రేష్టంగా యవనస్తుల కొరకే ఈ పరిచయని దేవుడు లేవనెత్తుతున్నారు. ఈ చిన్న గ్రామంలో ఉన్న ఈ చిన్న పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్న యవనస్తులు అందరినీ కూడా మంచిగా వాళ్ళని బాగుగా మంచిగా చదివించి వాళ్ళ జీవితంలో మంచి మార్గంలో నడిపిస్తున్నారు. ఈ పరిచర్ని రాబోయే దినంలో ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ తెలుసుకోబోతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న వారు అందరూ తెలుసుకుని పరిగెత్తుకుని రాబోతున్నారు. అంత గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు కనుక ఈ సువార్తని ప్రతి వారికి మీరు తెలియపరచండి. త్వరలో ఒక గొప్ప కార్యాలు ఇక్కడ జరగబోతుంది పాలూరు గ్రామంలోని. దేవుడు సెలవిచ్చినారు కనుక మీ ముందుగా మేము వచ్చి దేవుడితో సువార్త చెప్తున్నాం. ఈ 3 సంవత్సరంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ గ్రామానికి అడుగుపెట్టిన తర్వాత మంచిగా మీకు పంటలు ఏ విషయం మనం అడిగినా దేవుడు కార్యాలు చేస్తూనే ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా మందిరంగాడ వచ్చి చాలా మందిలు అయ్యా దీని కొరకు ప్రార్థన చేయండి, మాకు వర్షం పడాలో ప్రార్థన చేయండి, మాకు ఈ కార్యాలు జరగాలో ప్రార్థన చేయండి అని అడిగిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పుడే వారి కార్యాలు చేసి గొప్ప అద్భుతం చేస్తూనే వస్తున్నారు. ఈ 3 సంవత్సరము జరిగిన పరిచర్య ద్వారా ఎంతో మంది దీవించబడి ఉన్నారు, ఆశీర్వదించబడి ఉన్నారు. ఎన్నో బంధకములు పెంచబడి ఉన్నాయి, ఎన్నో దురాత్మ శక్తిని దేవుడు పారదోలి ఉన్నారు. అలాంటి గొప్ప కార్యాలు ఇక రాబోయే దినంలో వివరించలేని కార్యాలు చేయబోతున్నారు. ఎవడు తెలుసుకునలేని మగత్యమైన కార్యములు దేవుడు చేసి ఈ పాలూరు గ్రామముని లోకానికే ఒక వెలుగుగా మార్చబోతున్నారు. అలాంటి గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నారని ఈ గ్రామంలో ఉన్న వారు ఒక్కొక్కరు కూడా తెలుసుకోవాలి. అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ఎవరిని తోసివేసే దేవుడు కాదు. లోకంలో మన తల్లిదండ్రులు ప్రేమించకుండా ఉండవచ్చు, మనల్ని ఎవరైనా దూషించవచ్చు, మనని నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర వచ్చిన వారు అందరినీ ఆశీర్వదించి దీవించే దేవుడు. ఆయన కూడా 2000 సంవత్సరం ముందుకు మన కొరకు కల్వారి సిలువలో పాపము చేసి మానవులందరూ దేవుని మహిమ పొందలేకపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి వచ్చి మన కొరకు కల్వారి సిలువలో తన రక్తాన్ని కాచి మన కొరకు ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచిన దేవుడుగా ఆయన ఉన్నారు కనుక ఈ రోజు కూడా సజీవుడుగా ఈ చిన్న పాలూరు గ్రామంలో ఆయన సింహాసనం వేసి కూర్చోండి తన పరిచర్య చేస్తున్నారు. ఇంత గొప్ప సువార్తని ప్రకటించడానికి కొరకు మాకు కూడా ఇచ్చిన ఈ ధన్యతని బట్టి సమయంని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభా, ఈ సమయంలో ప్రభావ మీ వాక్యాన్ని వింటున్నాం తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలంలో ఉన్న గృహంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, రక్షించండి ప్రభా, కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి, మీరు కాపుదలో ఉంచండి ప్రభా, ఈ స్వాతంత్రం జీవించి ఆశ్రయించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆప్ చేతన అంకుల్ ఆప్ చేతన వారి నామములో మీ అందరికీ వందనాలు.
ఎండ్ టైం రివైవల్ గురించిన పరిశుద్ధ ఆత్మతో గొప్ప ప్రత్యేకత కలుగు చేయు ఈ దేవుని మర్మమని నీ కార్యక్రమం బట్టి దేవునికి మహిమ కలును కాగా. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ ఎండ్ టైం రివైవల్ గురించిన గొప్ప మర్మాన్ని ప్రభువా బైబిల్లో ఉండి మాకు బయలుపరచండి. మీ దాసులతో గురించి మాట్లాడండి ప్రభువా. ఈ కార్యక్రమం ఉంటున్న ప్రతి ఒక్కరు శ్రేష్ఠ యవనస్తుల్ని ఈ వాక్యం విని వాళ్ళని బలంగా వాడుకోండి. ఈ భూమి అంతా ప్రభు విజయం తీసుకున్నాడు ప్రభు. ఈ కొన్ని ప్రార్థన ఈ బాగా సమర్పిస్తున్నాం. యేసు క్రీస్తు నామములో అడిగి నేను తండ్రి, ఆమేన్.